ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇందాక మైథిలి శుభప్రదకి పాలిస్తూ ఉండగా గ్లాసు చేయి జారి పడింది. అక్కడికొచ్చిన ఈ ఎలుక ఈ పాలు తాగింది. దానివల్లే ఇక్కడ చచ్చింది. ఏం మాట్లాడుతున్నావు సుహాసిని? పాలు తాగి ఎలుక చావడం ఏంటి? ఇంకా అర్థం కాలేదేంటండి మీకు? మైథిలి మా ఆవిడకి ప్రేమతో ఇవ్వలేదు, ప్రాణం తీయడానికి ఇచ్చినది. మావయ్య, మతుండే మాట్లాడుతున్నావా? మైథిలి అమ్మని చంపాలనుకోవడం ఏంటి? చంపే ఉద్దేశం లేకపోతే ఆ పాలల్లో విషం ఎందుకు కలిసినట్టు? అవును, ముమ్మాటికి మైథిలి శుభప్రదని చంపాలని చూసింది. చాలా ఆపండి. మీ మాటలు వింటుంటే రక్తం మరిగిపోతుంది. మీ అందరికి పిచ్చి పట్టిందా, లేదంటే మతి భ్రమించిందా? అసలు శుభప్రద అమ్మని నేనెందుకు చంపాలనుకుంటాను? నిన్నొదిలిపెట్టను, చంపేస్తానే. వారం తిరిగే లోపు మీ ఇంట్లో ఒక శవం లేకపోతే నా పేరు ఆటాలే కాదు. ఏం జరిగిందో మర్చిపోయావా? ఆ రోజు వనభోజనాల్లో శుభప్రద అమ్మని నీ ప్రాణాలు తీస్తాను అని వారం తిరిగే లోపల ఇంట్లో శవం లేస్తుందని శపథం చేయలేదా? మీ ఇంట్లో ఒక శవం లేకపోతే నా పేరు ఆటాలే కాదు. కరెక్ట్. ఆ రోజు మా శుభప్రద సత్యవతిని కొట్టేసినదన్న కోపంతో తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి నా పెళ్ళాన్ని సంపాలన చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారండి? ఏదో కోపంలో ఆవేశంలో ఏదో అన్నంత మాత్రాన ఆ సత్యవతి నన్ను చంపేస్తుందా? ఆ తల్లి కోసం మైథిలి నా ప్రాణాలు తీస్తుందా? ఎందుకు చంపకూడదు? వాళ్ళమ్మ తీర్చుకోలేని పగని కూతురు తీర్చుకోవాలి అనుకునుంటుంది. అందుకే పాలల్లో విషం కలిపుంటుంది. అత్తయ్య గారు, ప్లీజ్, మీరు అనుకుంటున్నట్టుగా మనుషుల ప్రాణాలు తీసేంత దుర్మార్గురాల్ని కాను నేను. శుభప్రద అమ్మ అంటే మా అమ్మతో సమానం. అలాంటి అమ్మని నేను చంపాలని చూశానంటారా? అలా మాట్లాడడానికి మీకు మనసు ఎలా వస్తుందండి? మనుషులైతే కదా మనసు పెట్టి ఆలోచించడానికి. రామయ్య గారు. సుహాసిని, రామయ్య గారు అన్న దాంట్లో తప్పే ఉంది. వాళ్ళమ్మకి శుభప్రదకి ఏదో గొడవ జరిగిందని, దానికోసం మైథిలి శుభప్రద ప్రాణాలు తీస్తుందంటే మీరెలా నమ్మారు? అత్తయ్య, మీరు చెప్పింది కరెక్టే. కానీ పాలల్లో విషం ఎవరు కలిపినట్టు, ఎందుకు కలిపినట్టు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.